అందరికి నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మనందరికీ తెలిసిందే, చాలా గొప్ప వ్యక్తి, సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు. అండ్ ఆయన గొప్ప నటుడే కాదు, ఒక ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి, ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది చూసి వచ్చున్నాం. మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి, మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు. ఎప్పుడు వారి ఇంటి బయట 200-300 మంది జనాలు నిలబడుతూ ఉంటారండి. ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆయన, ఆయన కుటుంబం. ఈరోజు ఆయన మనతో లేరు, కానీ ఆయన చేసిన సినిమాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి విషయాలు కలకాలం నిలిచుండిపోతాయి. ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు, మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా. అండ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యాన్స్కి, ఆయన లవ్డ్ వన్స్కి, ప్రతి ఒక్కరికి మై కండోలెన్సెస్. ఆయన ఆత్మ శాంతించాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కౌశల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఈస్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, స్టంట్ డైరెక్టర్కి, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్ ఆఫ్ ద ఫిలిం, ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, ఎక్సైటింగ్గా. అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది, 2023. సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంగ్. సూపర్. కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి, సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుడిని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు, చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్, ఆయన ఆర్మీ. ఆయన జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ నాట్ ఈజీ. అంచులంచులుగా సొంతంగా పైకి వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి, అండ్ అతని గురించి, ఆయన గురించి చెప్పాలంటే he never gave up. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన హీ ఆల్సో స్ట్రగుల్డ్ అ లాట్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఏ చెట్టుగా గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుగా గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ. కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ. దేవుడు ఎలాగ అందరికి ఇస్తారు, ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ చేస్తారు అనుకుంటాను అది. అండ్ సార్ 100 సినిమాలు తీశారు, ఆయన 100% అగ్రీ చేస్తారు అనుకుంటాను. సో అండ్ ఇలాగా ఏ కష్టానికాల నష్టానికాల చూడకుండా ముందుకి కదులుతూ రావాలి, కష్టపడుతూ ముందుకు రావాలి. డెఫినెట్గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నాకు భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ నా బ్రదర్, అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ. గుడ్ టు సీ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప హిట్ అవ్వాలి. హిప్పీ పూరే. ఆల్ ది బెస్ట్.